travelers and viewers, so welcome to Shinchan Traveling YouTube channel. సో బేసిక్గా ఏంటంటే మనం డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో అదే విధంగా ఇవాళ మనము హైదరాబాద్ నుంచి వెల్లూరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్కి ట్రావెల్ చేస్తున్నాము. సో వీ ఆల్రెడీ హియర్ హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. టైమ్ నౌ 4:25. సో వీ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ లేచి హైదరాబాద్ నుంచి వెల్లూరు, అంటే బేసిక్గా ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ టు పాండిచ్చేరి. సో టోటల్ ప్లాన్. బట్ ఇవాళ డే 1 ఫస్ట్ వెల్లూరుకి వెళ్ళి అక్కడ స్టే చేసి, సో నెక్స్ట్ డే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్ విజిట్ ఉంది. సో కరెంట్లీ వీఆర్ ఎట్ కర్నూలు టు కడప, కడప టు కర్నూలు హైవే. సో మీరు చూడొచ్చు హైవే అనేది ఎంత బాగుంది. సో రోడ్స్ కానివ్వండి, పక్కన చెట్లు కానివ్వండి, స్కై కానీ, సో క్రేజీ రోడ్ ఉంది గైస్. లైక్ వీఆర్ లిటరలీ ఎంజాయింగ్ ఇక్కడ. అండ్ సో ఫస్ట్ అయితే మనం లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్కి వెళ్తాము. అక్కడ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాము. బట్ అంతకంటే ముందు సో హైదరాబాద్ నుండి మనము వెల్లూరులో ఒక పర్టికులర్ రూమ్లో చెక్ ఇన్ చేస్తున్నాం. ఆ రూమ్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మేము హైలైట్స్ వీడియోస్ చెప్తాము. సో బేసిక్గా ఇది టోటల్ హైలైట్ వీడియో. గైస్ మేము ఇందాకనే ఘాట్ రోడ్ ఒకటి చూసాము. యాక్చువల్లీ మనం ఇప్పుడు కడప నుంచి చిత్తూరు హైవేకి మనం వెళ్తున్నాము. సో కడప రోడ్ కడప టు చిత్తూరు హైవే రోడ్ క్రేజీ ఉంది. ఘాట్ రోడ్ చాలా ఎంజాయ్ చేస్తాము. మీకు ఒకవేళ ఘాట్ రోడ్ కావాలి అంటే ఫుల్ వీడియోలో అవైలబుల్లో ఉంది. సో ఇందులో హైలైట్సే మనం చూపిస్తున్నాం కాబట్టి ఘాట్ రోడ్ చూపించట్లేదు. సో ఇప్పుడైతే మనము లైక్ యూనో టైం 4:30 అవుతుంది కదా. సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు వెల్లూరు. సో లెట్స్ మీట్ ఎట్ వెల్లూరు రూమ్. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మనం వెల్లూరు రూమ్కి వచ్చాము. ఇక్కడ సార్రాజ్ రెసిడెన్సీ హోటల్ రూమ్కి వచ్చేసాము మనము. సో ఇక్కడ టైం 10-12 అవుతుంది. సో మనం ఈవినింగ్ మొత్తం ట్రావెల్ చేసి రూమ్కి వచ్చాము. రూమ్ దగ్గర కార్ పార్క్ చేస్తున్నాం. సో 10-12 టైం ఇప్పుడు. అండ్ ఇక్కడ రూమ్ దగ్గర మనం కార్ పార్క్ చేసి రేపు మనం వెల్లూరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్కి వెళ్తాము. సో ఇవాళ అయితే నేను రూమ్ చెక్ ఇన్ చేసిన రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మీకు మొత్తం పెడతాను నేను. సో ఎవ్రీథింగ్ అండ్ మీకు రూమ్ డీటెయిల్స్ కావాలి, ఎక్కడ స్టే చేయొచ్చు అనేది కావాలంటే కూడా మేము డెఫినెట్గా మేము అవైలబుల్లో పెడతాం. బట్ ఇక్కడైతే వీఆర్ చెకింగ్ ఇన్ గైస్ ఇన్ టు ద రూమ్. సో యా గైస్, లైక్ సో గుడ్ మార్నింగ్ హియర్. మనం సార్రాజ్ రెసిడెన్సీ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం రూమ్ లో. సో టైమ్ ఇస్ 11:22 ఇన్ ద మార్నింగ్. నౌ వీఆర్ గోయింగ్ టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్. సో మనం సార్రాజ్ రెసిడెన్సీ అయితే చెక్అవుట్ చేసాము. సో ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ స్టేయింగ్ అయితే బాగానే ఉంది అండ్ రూమ్స్ నీట్గానే ఉన్నాయి అండ్ ఫెసిలిటీస్ వైజ్ కూడా వీళ్ళు డెఫినెట్గా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ కావాలి, జస్ట్ ఒక వెల్లూరులో స్టే చేయాలి అని అంటే ఈ రూమ్ తీసుకోవచ్చు. బట్ ఎందుకనంటే డైరెక్ట్ వెల్లూరు నుంచి మీరు అంటే నైటే మనం వెళ్ళిపోవచ్చు టెంపుల్కి, కానీ టెంపుల్ విజిట్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది. అందుకే వెల్లూరులో మనం స్టే చేసాం, బ్రేక్ చేసాము. సో హైదరాబాద్ నుంచి వెల్లూరు ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది. సో ఒకేసారి అంత కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి మనం ఏంటంటే ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకొని అండ్ దెన్ ఇక్కడ వెల్లూరు నుంచి మళ్ళీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో రూమ్ అయితే డెఫినెట్గా బాగుంది, సార్రాజ్ రెసిడెన్సీ. సో మీరు చెక్ చేయొచ్చు. అండ్ బడ్జెట్ కూడా అరౌండ్ 1500 పర్ నైట్ ఉంటుంది. సో కాబట్టి మీకు ఈజీగానే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మనం లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్ రూట్లో మనం స్టార్ట్ అయ్యాము. ఇదంతా గైస్ వెల్లూరు లోకల్ సిటీ. సో ఎట్లా ఉందో మీరు చూడొచ్చు, రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి. సో ఇక్కడ నుంచి మనం ఏ వేలో వెళ్తామంటే టెంపుల్ కొంచెం మధ్యలో ఒక హైవే అయితే టచ్ అవుతుంది. సో అక్కడ హైవే ఇక్కడ నుంచి మనకు ఒక టెంపుల్ ఒక 20 minutes డిస్టెన్స్లో ఉంటుంది సార్రాజ్ రెసిడెన్సీ నుంచి. సో 20 minutesలో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్స్ దర్శనం చేసుకొని మనం అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో టెంపుల్ అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే చాలా బాగుంది. చాలా వెరీ హిస్టారికల్ టెంపుల్. ఏంటి అంటే సో బేసిక్గా రెడ్ శాండిల్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్ త్రోన్ వీళ్ళు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్లో. సో యా, సో చాలా వరకు మనం డిస్కస్ చేద్దాం టెంపుల్ గురించి ఏంటనేది ఆన్ ద వేలో డిస్కస్ చేద్దాం. బట్ లెట్స్ ఎంజాయ్ ద రోడ్ గైస్. బాగుంది, రూమ్స్ కూడా బాగున్నాయి, సర్వీస్ కూడా బాగుంది. సార్రాజ్ అయితే సర్వీస్ నాకు నచ్చింది. అన్ని పెట్టుకున్నాను. యా, సో చెక్ ఇన్ చెక్అవుట్ చేసే ముందు అన్ని వస్తువులు ఉన్నాయి ఒక జాగ్రత్త. గైస్ లొకేషన్ ఏంటి అంటే టెంపుల్ సింగిరి కోయిల్ వెల్లూరు డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గోల్డెన్ టెంపుల్. సో బేసిక్గా ఇది ఏంటంటే 21 కిలోమీటర్స్ ఫ్రమ్ వెల్లూరు టౌన్. అంటే వెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి వెల్లూరు టు పోలూరు రోడ్లో 21 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది ఈ టెంపుల్. సో ఇది ఏంటంటే ఒక చిన్న హిల్ లాగ్, ఒక 80 to 100 feet రోడ్ హిల్ లాగా ఉంటుంది. ఆ కొండ మీద టెంపుల్ అనేది ఉంటుంది. అంటే పెద్ద కొండ కాదు, బట్ ఒక రోడ్ అనేది అట్లా ఉంటుంది. సో ఇదంతా కూడా జర్నీలో నేను రికార్డ్ చేస్తున్నాను ఎట్లా ఉంది ఏంటనేది. సో మెయిన్గా అదే సార్, ఈ ఐడియా ఏంటంటే గైస్ లైక్ రోడ్ ట్రిప్లో కూడా టెంపుల్ అండ్ టెంపుల్ రూట్ ఎట్లా ఉంటుంది, టెంపుల్ దగ్గరలో ఎట్లా ఉంది, చుట్టుపక్కల ఎట్లా ఉంది, అక్కడ వెళ్ళి 15 kilometers ముందు నుంచి కూడా ఎట్లా ఉంది అనేది రికార్డ్ చేద్దామని మనం చూస్తున్నాము. సో టెంపుల్ డీటెయిల్స్ అంతా కూడా నేను మొత్తం దర్శనం అయ్యాక చెప్తాను. బట్ ఇది ఏంటంటే కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది టెంపుల్ అసలు ఎందుకు చూస్తున్నాం ఏంటనేది. సో ఈ నారాయణ స్వామి టెంపుల్ 1000 years ఓల్డ్ గైస్. లైక్ చాలా ఉన్నాయి ఓల్డ్ టెంపుల్స్, బట్ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. 1000 years అవుతుంది. అండ్ చోళా పీరియడ్ టైంలో కూడా ఈ టెంపుల్ ఉంది అని మన హిస్టారికల్ చెప్తుంది యాక్చువల్లీ. సో ఒక రాజుకి కోరిక వచ్చిందంటే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని. సో అందుకే ఈ టెంపుల్ని అతను ఒక ఆర్కిటెక్చరల్ ఇన్స్క్రిప్షన్ లైక్ పర్సన్స్తో మాట్లాడి టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అని ఒక మన యొక్క హిస్టరీ అయితే చెప్తుంది. అండ్ సో చూద్దాము ఈ టెంపుల్ అనేది ఎట్లా ఉంటుంది రియల్గా. ఒకసారి టెంపుల్ చూసిన తర్వాత కూడా నేను బెటర్గా మీకు చెప్పగలుగుతాను. బట్ అంతకంటే ముందైతే రోడ్స్ లైక్ లిటరలీ లైక్ క్రేజీ అని చెప్పుకోవచ్చు. డ్రైవ్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ విత్ ఎ ఫ్రెష్ మైండ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్టే ట్యూన్. రమణాస్ కాఫీ ఓకే. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనము. KK's fuel 3 kilometers. ఎక్కడ కుంకుమ దొరకకపోతే అట్లీస్ట్ చిన్న కుంకుమ ప్యాకెట్ కొనుక్కుంటా. కుంకుమ డెఫినెట్ గా టెంపుల్స్ లో ఉంటుంది కుంకుమ. యాక్చువల్లీ నేను ఇది కూడా చూసిన శ్రీ సాయిరాం కాంప్లెక్స్ మీద. నాకు ఇంకా నచ్చలేదు. యాక్చువల్లీ ల్యాప్టాప్ లో ఆడియో సౌండ్ చెక్ చేశాను. నాకు అంతా స్ట్రాంగ్ గా లైక్ నువ్వు మాట్లాడితే లౌడ్ వినిపించింది, నేను మాట్లాడితే చాలా చిన్నగా వినిపించినాయి. నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడుతాను. సో నేను కూడా గట్టిగా మాట్లాడాలి ఇప్పటి నుంచి. నా వాయిస్ గట్టిగానే ఉంటుంది. నేను అందుకే చెప్పలేను నిన్న నీకు ఆడియో నువ్వు గట్టిగా నీ బేస్ గట్టిగా లేదని అంటే నీ వాయిస్. యా ఐల్ ట్రై టు స్పీక్ a bit louder. బోర్ కొట్టొద్దు విన్నా కూడా వాయిస్ మంచిగా అనిపించాలి. అంటే ఎట్లా నేను మరి వామా అని ఏమనలేదు. నేను కొంచెం బాగానే అన్నా, అంటే కొంచెం గట్టిగానే మాట్లాడినా కానీ మరి వామా అయితే ఏమనలేదు. ఇప్పుడు గట్టిగా నిన్న యాక్చువల్లీ నిన్న మొత్తం సీట్ వెనకకి ఇట్లా అనుకొని హలో ట్రావెలర్స్ గుడ్ మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్ అంటే అట్లా అయిపోతుంది. హలో ట్రావెలర్స్ వీఆర్ గోయింగ్ టు వెల్లూరు అని చెప్పాలి. అంటే ఎక్కువసేపు మనం గట్టిగా మాట్లాడే కష్టం. అట్లీస్ట్ మనం వెళ్ళే ప్లేస్ అనే గట్టిగా చెప్తే ఒక వీడికి పోతున్నా వాళ్ళకి గుర్తుంది ఉంటుంది. సరే ట్రావెలర్స్ నిన్న మనం హైదరాబాద్ టు శంషాబాద్ వచ్చి శంషాబాద్ టు మళ్ళీ వెల్లూరుకి వచ్చాము. ఇది వినిపించింది అనుకుంటే గట్టిగానే శివాని కోరిక మేరకు. ఎక్కువసేపు గట్టి మాట్లాడితే గొంతు నొప్పి వేస్తుంది. అందుకే కొంచెం మధ్యలో మెల్ల మాట్లాడినా. ఇప్పుడు మనం ఫోన్స్ అన్ని కార్లో అయినా ఫోన్స్ అన్ని కార్లో వేస్తాము. ఫోన్స్ లో రికార్డింగ్ మనం ఏం చేయట్లేదు. ఎందుకు అసలు ఫోన్స్ లో అంటే రూట్ అంత మంచిగా లేదు కదా. నేను టెంపుల్ వచ్చే టైంలో తీద్దామని వెయిట్ చేస్తున్నాను. రూట్ నేను బాగుందని చెప్పాను అందరికి. అందరు ఫీల్ అవుతారు నువ్వు బాలే అంటే. బాలేదు ఎంత బాగుంది చూడు రూట్. ఇది వన్ వే కాదు, బట్ లైక్ లొకేషన్స్ చూస్తే నిన్న తీసిన వీడియోస్ కే ఫోన్ లో 85 GB అయిపోయింది. 85 GB మరి గూగుల్ ఫోటోస్ సబ్స్క్రైబ్ అడుగుతుంది చేసుకోవడానికి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కెమెరాస్ అన్ని కూడా ప్రీమియం కెమెరాస్ వస్తున్నాయి. డేటా చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకే మన స్టోరేజ్ 30 seconds వీడియో కూడా మరి అది 2 GB దొబ్బింది. అవునవును 70 MB అయితే టూ మచ్ అనిపించింది. లైక్ డేటా 4K రికార్డ్ చేస్తున్నా, బట్
బట్ అది లిటరలీ ఓన్లీ 1 డే 250 GB డేటా రికార్డ్ అయింది. 250 GB ఓన్లీ ఫర్ 1 డే. ఆ 1 డేలో కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ డిలీట్ అయ్యాయి, ప్రీవియస్ నా వీడియోస్ డిలీట్ అయ్యి మరి 250 GB వచ్చింది. స్టార్టింగ్ మన ఇంటి నుంచి పోయినా స్టార్ట్ అయినాం కదా, అది ఆ వీడియోస్ నాకు అనిపించలేవు. ఈసారి నాకు కార్ నేర్పినా, నువ్వు కొద్దిసేపు నేను కొద్దిసేపు డ్రైవ్ చేద్దాం. పక్కా నేను ఫిక్స్ అయిపోయినా ఈసారి. నెక్స్ట్ ట్రిప్కి నేను కూడా కార్ డ్రైవ్ చేయాలి. ట్రావెలర్స్ చూస్తున్నారు కదా, శివాని డ్రైవింగ్ చేస్తుందంట. ఓకే, నువ్వు నేర్పిపోతే నేను కీర్తనకి వెళ్ళి నేర్చుకుంటాం. నేను నేర్పిస్తాను. ఆటోమేటిక్ కార్ అడిగి ఆటోమేటిక్ కార్ వద్దు, గేర్ కార్ నేర్చుకోండి. తర్వాత ఆటోమేటిక్ కార్ మీకు ఈజీ. అంటే ఇప్పుడు మన గేర్ కార్ కదా, నువ్వు ఆటోమేటిక్ కార్ నేర్చుకుంటే నీకు గేర్ వేయడం ఎట్లా వస్తుంది? ఈ గేర్ ట్రాన్స్ఫర్కే నీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే నీకు బైక్ నడిపిన స్ప్లెండర్ కానీ దాన్ని ఇప్పటివరకు నేను గర్ల్ని. జనరల్ గర్ల్స్ అయినా బైక్ క్లచ్ నడుపుతుంటారు కదా. ఏముంది 1 to 20 1 గేర్, 25 to 40 సెకండ్ గేర్, 40 to 1 to 20 1 గేర్ కాదు, అరౌండ్ 1 to 1 స్పీడ్ నుంచి మ్యాక్స్ 10 స్పీడ్, 10 15 మ్యాక్స్ 20 వరకు ఫస్ట్ గేర్ మీరు తీసుకెళ్ళొద్దు కార్ని. అండ్ 20 నుంచి 35 సెకండ్ గేర్, 20 15 to 33 సెకండ్ గేర్ ఉంటుంది. 33 to 45 థర్డ్ గేర్, లైక్ 45 to 70 ఫోర్త్, 70 plus 50. కానీ గేర్ నువ్వు క్లచ్ పట్టుకొని గేర్ మార్చినప్పుడు నువ్వు ఆ గేర్ మళ్ళీ వదిలేసినప్పుడు క్లచ్ మీద నుంచి కాలు తీయాల్సి వస్తుంది. సో అప్పుడు నీకు అది క్లారిటీగా రావాలి. ఇప్పుడు ఈ టైంలో నీకు డ్రైవింగ్ ట్రైనింగ్ కష్టం. ఇంటికి చేద్దాం అది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు నేను యాక్సిలేటర్ ABC నేను పెట్టింది యాక్సిలేటర్. A ఫర్ యాక్సిలేటర్, B ఫర్ బ్రేక్, C ఫర్ క్లచ్, ABC మోడల్ అది కార్. అంటే జనరల్గా ఇది డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు నేర్పించేది ABC అని చెప్పిస్తారు. కానీ విజ్బాదో నేర్చుకున్నా, బట్ నాకు ఆ ABC మోడల్ అవసరం లేదు. జస్ట్ 2 hours డ్రైవింగ్ నేర్చుకున్నా. అది నేను ఎవరైతే వేరే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చూస్తే అట్లా దొరికింది నాకు. నేను ఎవరు నేర్పలేదు, సాయి ఉండి లాస్ట్ టైం సాయి నేర్పిమని అడిగాడు. అప్పుడు అట్లా చూసుకున్నాడు. బట్ డ్రైవింగ్ టెస్ట్లో మామూలుగా పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, అట్లా కూడా నాకు తెలిసింది ఓకే వీళ్ళు ఇట్లా నేర్పిస్తారని. ఎందుకంటే నేను ఓన్లీ లైసెన్సింగ్కి అప్లై చేసిన, వితౌట్ డ్రైవింగ్ ట్రైనింగ్, ఓన్లీ లైసెన్స్. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ నుంచి 6 kilometers. వావ్, గోల్డెన్ టెంపుల్ లిటరలీ క్రేజీ. శివాని నువ్వు ఫోన్ పట్టుకొని కూడా రెడీగా ఉండు, కార్లో వీలంత వరకు రికార్డ్ చేద్దాము. కార్లో రికార్డ్ కానీ ఫోన్లో రికార్డ్ చేద్దాము. ఫోన్లో కూడా రికార్డ్ చేసి దాన్ని జాయిన్ చేయగలిగితే విల్ ట్రై టు జాయిన్ ద రికార్డెడ్ వీడియో, బట్ నాట్ షూర్. చెయ్యొచ్చు. ఎట్లా అంటే వాట్సాప్ యాప్కి యాడ్ చేసి అన్ని డౌన్లోడ్ చేసి క్లిప్పింగ్స్ పెట్టాలి. వాట్సాప్ యాప్కి యాడ్ చేస్తే దాని క్లారిటీ పోతుంది. డాక్యుమెంట్స్ అయినా ట్రై చేద్దాం అట్లీస్ట్. డాక్యుమెంట్స్ కష్టం. ఇప్పుడు నేను నా ఫోన్ నుంచి నీకు పంపించాకే నీ ఫోన్లో GB అంత అవుతుంది. అందుకే డైరెక్ట్ నా ఫోన్లో రికార్డ్ చేసి నా ఫోన్లో నుంచి నేను ఎడిట్ చేసి పంపించేస్తాను. నీ ఫోన్లో వద్దు ఇంకా. నీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎట్లా మనం సాంగ్స్ వినట్లే కదా. అన్ని ఫోన్లో ఉంటే మరి నా ఫోన్లో ఓ పని చేయి, నీ ఫోన్ నా ఫోన్ ఉంటుంది. నా ఫోన్లోనే ఇస్తాను. చూసారా ట్రావెలర్స్, లేడీస్ మన మాట అనేది ఎప్పటికీ వినరు. మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంది శివాని. అంత లేదు, నీ ఫోన్లో మెమరీనే లేదు. 112 250 ఎంత GB? 128 256 GBలో 110 GB ఉంది ఇంకా నాకు. 110 GB ఇప్పుడు తీసేసి అందులో 40 GB ఫట్ అంటారు. 40 GB నువ్వు జస్ట్ తీసే ఒక 2 minutesకి 40 GB ఎందుకు పోతుంది? జస్ట్ కిడ్డింగ్. ట్రై చేయి. ఇప్పుడే వద్దు, బట్ లొకేషన్ ఇంకా రాలేదు, ఇంకా 7 minutes ఉంది. బట్ ఫోన్ తీసుకొని రెడీగా పెట్టుకుంటే మధ్యలో ఎక్కడైనా మనం లొకేషన్స్ తీసుకోవాలి, తీసుకోవచ్చు. ఊడల మర్రి చెట్టు తెలుసా నీకు? ఊడల మర్రి చెట్టు తెలియదు. అగ్గో అక్కడ ఉంది. అంటే ఏంటి స్పెషాలిటీ అది? అంటే ఊడలు ఉంటాయి. ఊడలు అంటే ఏంటి? ఊడలు అంటే ఏం చెప్పాలి నాకు ఇంగ్లీష్లో తెలియదు. ఉడతలా? ఊడ ఇట్లా ఉంటది కదా ఆ చెట్టుకి. రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. R should roll like R.
చేస్తే నీకు కోసిస్తున్నావు కదా మళ్ళీ యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే ఆ మాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి మరి. చూసినావా అసలు ఈ తిరుమలవై 83 తిరుమన్నమలై 83 కిలోమీటర్స్. ఓకే. తిరుత్తని ఎంత ఇక్కడ నుంచి 60 కదా. తిరుత్తని గట్టిగా ఉండొచ్చు 1 వరకు వెళ్ళిపోవచ్చు. తిరుత్తనిలో 130 వరకు చేసుకొని అక్కడే ఎక్కడైనా తినేసి. తిరుత్తని ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా. అవును. గోల్డెన్ టెంపుల్ అయిన తర్వాత తిరుత్తనికి వెళ్ళే దారిలోనో లేకపోతే వెళ్ళిన తర్వాత దర్శనం అయినాక లంచ్ అంటున్నావా తిరుత్తని? చూద్దాం మనం బయటికి రాదు కదా. తింటేనే బెటర్ అనుకుంటున్నాను. టెంపుల్లో అట్లీస్ట్ ఒక 20 దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా మళ్ళీ. ఆ టైం బట్టి కూడా ఉంటుంది. సో గోల్డెన్ టెంపుల్ రోడ్ గైస్ ఇది. అన్ని తమిళ్లోనే రాసుకున్నారు, ఇంగ్లీష్ లో రాయలేదు. యా టిఎన్ అంటే తమిళనాడు, అదొకటి ఇంగ్లీష్ లో ఉంది. విపిఎం అంటే వెల్లోరా. విపిఎం లేదా వేరే ఏదైనా ప్లేస్ ఉంది. ఎందుకో టెంపుల్ దగ్గర పార్కింగ్ ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఇవాళ వీక్ డేనే కదా, నేను అన్నాను వీక్ డే. సో వీక్ డేస్ మనకి అంత రష్ ఉండకపోవచ్చు అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. దట్టు మండే కదా ఇవాళ. నువ్వు అన్నట్టు మనం టెంపుల్ నుంచి రాగానే కొంచెం దూరం వెళ్ళి తినేద్దాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి కదా అని అవుతుంది. చూద్దాం, టైం బట్టి చూద్దాం. ఆగలిగితే లేదంటే టిఫిన్ ఏమన్నా పండ్లు ఏమన్నా అన్నావు, పండ్లు తిండగా అంటే పండ్లు తిను. మనం ఇక్కడ నుంచి కంచీపురం 4 వరకు వెళ్తే 4కి ఓపెన్ కాగానే గుళ్ళోకి వెళ్ళినా 5కి స్టార్ట్ అయినా అక్కడ నుంచి కంచీపురం టు అరుణాచలం ఎంత దూరం? మ్యాక్స్ చెక్ చేయాలి, ఎగ్జాక్ట్ నాకు రూట్ తెలియదు. బట్ 7 కల్లా ఇంట్లో ఉంటాడు చూసుకోవాలి. 8 అవుతుంది. ఇంకా లేట్ అవుతుందా? ఎందుకు ఇప్పుడు కంచీపురం నుంచి తిరువన్నమలై ఎంత చూపిస్తుంది? చూస్తున్నా. బస్ను ఓవర్టేక్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ నుంచి DCM వస్తుంది. 3 అవర్స్ అంట, 125 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కంచి టు అంటే 5 o'clock స్టార్ట్ అవుతాం, మనకి 8 మళ్ళీ. ఈ లోపు ఒకసారి వాళ్ళ రెసిడెన్సీ వాళ్ళకి కూడా కాల్ చేయాలి కదా. నిసర్గనా? నిసర్గ. సో అరుణాచలంలో నిసర్గ అనేది అందుకే మనము నిసర్గ హోమ్స్. కంచికి ఎంత తొందరగా రీచ్ అయినా 4కి టెంపుల్ అంటే 4:30కి స్టార్ట్ అయినా 7:38 అవుతుంది. కంచి ఇప్పుడు 1కి క్లోజ్ అయిపోతుంది కదా. సో కంచి ఖచ్చితంగా 4 వరకు కంచిలో ఉండాలి మనం. 4 వరకు కంచిలో ఉంటే 4 ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది టెంపుల్కి. 4:30కి స్టార్ట్ అయినా అక్కడ నుంచి 4:40కి స్టార్ట్ అయినా డైరెక్ట్ 7 వరకు 7:30 7:40 వరకు అరుణాచలంలో ఉండొచ్చు మనం.
1 వే కాబట్టి కొంచెం హెవీ వెహికల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా వెళ్తేనే బెటర్. ఎట్లా ఇంకొక 1.2 కిలోమీటర్సే ఉంది కాబట్టి లెట్స్. నీకు ఎందుకో ఏమి ఇక్కడ ఏమంటారు పార్కింగ్ అంత ఇదే అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా 1 కిలోమీటర్ ఉంది కదా, వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఎక్కడ ఉంది ఏంటి. ఫోన్ తీసుకో, కొంచెం నువ్వు రెడీగా ఉంటే వీ విల్ సీ ఏమన్నా లొకేషన్స్ వస్తే. మోస్ట్లీ టెంపుల్స్లో లోపల వరకు అయితే ఫోన్ అలా ఉండదు. లాస్ట్ టైం మేము చూసినాం కదా, ఎక్కడికి వెళ్ళినా చెప్పులు ఆ ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసి వెళ్ళమంటారు. సో మనం అన్నీ కార్లోనే వేసి ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అయిపోతుంది. కార్ ఎక్కడ పెట్టినా గుర్తుపెట్టుకోవాలి, కాకపోతే కార్ కీస్ ఒక్కటి జోబులో పెట్టుకొని వెళ్తాం. నేను నా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటా, అందులో ఏం వద్దా? హ్యాండ్ బ్యాగ్ కూడా నీ ఇష్టం, అంటే బరువెందుకు అని. మంచి అయితే టెంపుల్లో దర్శనం చేసుకొని ఒక 5 minutes మెడిటేషన్ చేసుకొని. మెయిన్ ఏంటంటే టెంపుల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు వచ్చినా సరే టెంపుల్స్ ఇట్లా వస్తాం అట్లా వెళ్ళిపోతాం, ఇట్లా వస్తాం అట్లా వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఈసారి మంచిగా టెంపుల్ మొత్తం చూసుకొని ఎక్స్పీరియన్స్ చేసి ఇవాళ A to B తిందామా? ఇవ్వాలనా? ఈవినింగ్ టైం బట్టి. ఇవాళ కొంచెం మంచిది తింటేనే రేపు గిరి ప్రదక్షిణ. గేట్ 3 బస్ ఆర్ వ్యాన్. ఇదేంటిది గోల్డెన్ టెంపుల్ అయ్యా. గేట్ 2 సో మనం గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాము. కాకపోతే ఎంట్రన్స్ అనేది డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో గేట్ 3 అనేది వ్యాన్స్ వచ్చే వరకు గేట్ 3 ఎంట్రన్స్ ఐ థింక్. సో మెయిన్ గేట్ 1 వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ 1. యా, అక్కడ ఆర్చ్ ఉంది, శివాని ఆర్చ్ని ఫోటో వీడియో తీస్తాం. ఇక్కడ శ్రీపురం గోల్డెన్ టెంపుల్. వావ్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్. ఇక్కడ కార్ పార్కింగ్ ఒకటి చూసుకోవాలి. అయితే చూస్తున్నారు కదా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది. లిటరలీ గోల్డ్ అన్నట్టే ఉంది ఇక్కడ అయితే. ఇంకా లైవ్లో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఐ డోంట్ నో వీడియోలో ఎట్లా వరకు రికార్డ్ అవుతుందో తెలియదు. ఫోన్లో వీడియోస్ తీయనియట్లేదు. ఫోన్లో వీడియోస్ తీయనిట్లే అంట. పార్కింగ్ చూస్తున్నాం మనము. సో గేట్ 1 ఈజ్ ఎంట్రీ. పార్కింగ్. సో ఇక్కడ మనకు రూమ్స్ బుకింగ్ కూడా ఉన్నాయంటే ఎవరన్నా శ్రీపురంలో స్టే చేయాలనుకున్నా సరే దే కెన్ స్టే. పెరుమల్ అంటే ఈయన కదా పెరుమాల్. హూ ఇస్ పెరుమాల్? సో ఇతను ముందు ఎందుకు ఆగాడో అర్థం కావట్లేదు. ఆయన పోలీసు. ఓ పోలీసా? అమ్మ నాకు ఎందుకో పార్కింగ్ గట్టిగా ఫాస్ట్ ట్యాగ్ పెట్టిండు నాని. పార్కింగ్కి గట్టిగా తీస్తాడు పైసలు ఇప్పుడు. సో గైస్ మరి కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ పెట్టారు. ఎంత రూపీస్ ఉన్నాయి చూడు. కార్ ఎల్సీబీ కార్స్ 70 రూపీస్ అంట. సో 70 రూపీస్ పార్కింగ్. ఓకే, ఐ థింక్ 70. నేను ఫోన్లో వీడియో తీసుకోవచ్చు. లైన్ చాలా పెద్దగానే ఉంది. ఐ థింక్ లైన్ అది గోల్డెన్ టెంపుల్ లైనా లేకుంటే ఏ లైనా తెలీదు. సో మనకి పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక సెల్ఫీ దిగిపోవాలి. సో గేట్ 1లో పార్కింగ్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఫోన్లలో చెట్టు కింద దొరుకుతుందో లేదా ట్రై చేస్తున్నాను నేను. సో మనకి ఇక్కడ వరకే వీడియో రికార్డింగ్ ఉంటుంది. బట్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఫోన్లలో కూడా ట్రై చేస్తారు రికార్డ్ చేయడానికి. ఒకవేళ ఫోన్లో వస్తే ఐ షేర్ ద వీడియో. బట్ స్పెషల్ దర్శనం. సో స్పెషల్ దర్శనం ముందర చూసేసి పెడితే బెటర్. ఫోన్స్ ఇక్కడే పెడదాము. క్యాష్ తీసుకొని కార్ కీస్ తీసుకొని ఫోన్స్ ఇక్కడే పెడదాం. వాటర్ బాటిల్ సో వ్యూవర్స్ అది చూసారు కదా శ్రీపురం టెంపుల్. దిస్ ఇస్ ఎంట్రన్స్ అయిపోయింది. నా టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ విల్ బ్యాక్ విత్ ఆడియో. చలో బాయ్. కాదు
వాటర్ బాటిల్ ఒక సెల్ఫీ దిగుతున్నా. సో తిరుత్తని నుండి కంచి డిస్టెన్స్ తిరుత్తని టు కంచి 1 అవర్. ఓకే 3:30 అంటే 4 నుండి కంచి స్టార్ట్ అయినా కంచి నుండి అన్నవరం మళ్ళీ మనకు విల్ టేక్ సమ్ టైం కదా. 3 అవర్స్. సో గైస్ ఇవాళ కూడా మనకి లేట్ అయ్యేటట్టే ఉంది, బట్ విల్ ట్రై నాట్ టు గో లేట్. సో ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ నుండి బయటికి వస్తున్నాం, గోల్డెన్ టెంపుల్ నుంచి. సో ఆన్ ద వేలో మనం టెంపుల్ గురించి డిస్కస్ చేద్దాము. పాయింట్స్ ఏంటి, ఎట్లా వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అఫ్కోర్స్ ఫోన్స్ అనేవి అసలు అలౌ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నో ఫోన్స్. ఎక్కడ సెక్యూరిటీ పాయింట్స్ చాలానే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ పాయింట్ దగ్గర మొత్తం ఫుల్ చెక్ నడిచింది. నాట్ ఈవెన్ చెప్పుల్, నాట్ ఈవెన్ ఫోన్, నాట్ ఈవెన్ ఎనీథింగ్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది అలౌ చేయట్లేదు వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న టికెట్ 150 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్స్, 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ అండ్ అఫ్కోర్స్ జనరల్ ఫ్రీ టికెట్ కూడా ఉంది. సో నేను శివాని తీసుకుని 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం ఇవాళ. 300 రూపీస్ టికెట్లో ఏంటంటే మీకు టోటల్ గోల్డెన్ టెంపుల్, ఎట్లయితే అమ్మవారి గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, గోల్డెన్ టెంపుల్ టోటల్ గోల్డ్ పూతతో ఉంది. టెంపుల్ మొత్తం కూడా గోల్డే, ఎక్కడ చూసినా మొత్తం గోల్డ్తో చేసేది. అంటే అట్లీస్ట్ అక్కడ అమ్మవారు ఉండే ప్లేస్, ఆ ఎంట్రన్స్ నుంచి అమ్మవారి టెంపుల్ మొత్తం కూడా టోటల్ గోల్డ్తోనే ఉంటుంది. అని ఏమంటారు శివ, గోపురం అంటారా టెంపుల్ లోపల? టెంపుల్ గోపురము, టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎంట్రన్స్ గేట్స్ చాలానే ఉన్నాయి కదా, మనం ఇంతకు ఈ వీడియో చూసినట్టు అవుతుంది. గేట్ నెంబర్ 1 ఎంట్రన్స్ లో దగ్గరలోనే మీరు ఫస్ట్ టికెట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 300 రూపీస్ టికెట్ తీసుకోవాలనుకుంటే 1.5 టన్స్ ఆఫ్ గోల్డ్ యూజ్ చేసి. సో అక్కడ మొత్తం అమ్మవారి టెంపుల్ టోటల్ 1.5 టన్స్ ఆఫ్ గోల్డ్ తో యూజ్ చేసి ఆ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో పెద్ద టెంపుల్ లో 70 kgs ఆఫ్ గోల్డ్ లక్ష్మీదేవి విగ్రహం. 70 kgs ఆఫ్ గోల్డ్. 1700 kgs ఆఫ్ సిల్వర్ వినాయకుడు. సో ఫస్ట్ మీరు గేట్ నెంబర్ 1 ఎంటర్ అవ్వగానే అక్కడే మీకు టికెట్స్ కౌంటర్ దొరుకుతాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ 300 రూపీస్ టికెట్ తీసుకొని అక్కడ నుంచి ఫస్ట్ మీరు దర్శనం చేసుకునే టెంపుల్ వినాయకుడి స్వామి టెంపుల్. సో వినాయకుడి స్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, సో వినాయకుడు విగ్రహాన్ని 1700 kgs సిల్వర్తోని వాళ్ళు నిర్మించారు. సో గైస్ 1700 kgs సిల్వర్ లిటరలీ వినాయకుడు చూడడానికి అయితే అసలు కన్నుల పండుగ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా అట్రాక్టివ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. టోటల్ సిల్వర్తో చేసిన వినాయకుడే ఉంటాడు అక్కడ. 1700 kgs సిల్వర్ అది యూజ్ చేసింది కూడా. సో ఫస్ట్ ఆ టెంపుల్, నెక్స్ట్ 1700 kgs వినాయకుడిని చూసిన తర్వాత నెక్స్ట్ మనం దర్శించుకోబోయేది గోల్డెన్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకు వాకింగ్ ఎక్కువ ఉంది. ఐ థింక్ వి వాక్ మోర్ దెన్ 2 kilometers. అంటే ఇంటర్నల్ గేట్ 1 నుంచి మనం మొత్తం ఎగ్జిట్ వచ్చే వరకు 2 kilometers అనేది అవుతుంది. సో వీళ్ళు ఎట్లా చేశారంటే మెయిన్ గోల్డెన్ అమ్మవారి టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ ప్రదక్షిణ అయ్యేటట్టు కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. సో ఫస్ట్ మనం వినాయకుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనం లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము. సో ఆ వేలో కొంచెం వెంకటేశ్వర స్వామి. సో సెకండ్ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకునే టైంలో మొత్తం వాక్వే బాగుంటుంది. ఇక్కడ గ్రీనరీ కానీ చెట్లు కానీ బాగుంటాయి. అక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. సద్గురు గారు కూడా వచ్చి విజిట్ చేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు విజిట్ చేసిన ఫొటోస్ ఉంటాయి. అండ్ తినడానికి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. వాటర్ బాటిల్ దొరుకుతాయి. అన్నప్రసాదం కూడా, అన్నప్రసాదం బయటనే, అక్కడ కాదు. అన్నప్రసాదం అంటే బయట అది. లక్ష్మీదేవి టెంపుల్ అయిపోయినాక రిటర్న్ లో ఎవరైనా చేయించుకోవాలనుకుంటే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం. సో ఫస్ట్ ఏంటంటే ఆ గ్రీనరీ తర్వాత మనకి ఎంటర్ అయ్యే లక్ష్మీ గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్ స్టార్టింగ్ ఎంటర్ నుంచే మొత్తం పిల్లర్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ అంతా కానీ మనం గోల్డ్ పూతో చూడొచ్చు. సో సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ టన్స్ అండి. ఎంత 1.7 టన్స్ కదా, అంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ తోని వాళ్ళు టోటల్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడ ఏంటంటే ఒక మనం నిలిచిన ప్లేస్ నుంచి ఆ చూసే ఆ గోపురం ప్లేస్ వరకు మధ్యలో చిన్న గ్యాప్ లా ఉంటుంది. ఆ గ్యాప్ లో అందరూ వాటర్ కానీ మనీ కూడా చాలా మంది మనీ ఇస్తున్నారు. లక్ష్మీ దేవత కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఇస్తున్నారు, లైక్ కాయిన్స్, నోట్స్ అనేవి. వన్స్ మనకు అక్కడ
ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మెయిన్ మనం అక్కడ నుంచి మెయిన్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఎంటర్ అయ్యే లేన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం ఎక్కడైతే మెయిన్ విగ్రహం ఉంటారో లక్ష్మీదేవి అమ్మవారిది అక్కడ వెళ్ళి ఒక 5 minutes కూర్చునే ఛాన్స్ వాళ్ళు ఇస్తారు. ఓన్లీ 300 rupees టికెట్కే. సో అక్కడ ఒక 5 minutes మంచిగా చాలా పీస్ఫుల్ అనిపించింది. ఎట్లా అనిపించింది నీకు? బాగుంది ఆ వైబ్స్ అమ్మవారివి. స్పెషల్లీ రీసెంట్లీ మ్యారీడ్ అయిన వాళ్ళకి ఇంకా ఆ వైబ్స్ మంచిగా అనిపిస్తాయి. యా, స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఇంకా స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. అమ్మవారి విగ్రహం అయితే అసలు నో వర్డ్స్ మనం కమెంట్ చేసిన స్టేజ్లో కూడా నాకు తెలిసి మనం లేము. డెఫినెట్లీ వర్త్ విజిట్ ఇది. వన్స్ చూసిన తర్వాత అక్కడ 5 minutes కూర్చొని వాళ్ళు మనకు ప్రసాదం 300 rupees టికెట్లో అయితే ఒక చిన్న కవర్ ఇస్తారు వాళ్ళు. దాంట్లో ప్రసాదము, ఒక చేతి కట్టుకునే ఒక బ్యాండ్ లాగా చిన్నది ఉంటుంది, అండ్ ఒక ఫోటో, స్వీట్, చిన్న ఐటమ్స్ ఇస్తారు వాళ్ళు. సో ఆ 300 rupeesలో వస్తుంది అది ప్రసాదం అనేది పార్ట్ ఆఫ్ మనీ. వన్స్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మెల్లగా ఎగ్జిట్ వరకు రావచ్చు. మధ్యలో ఒక కామధేను, ఒక పెద్ద విగ్రహం కూడా, విగ్రహం కాదు అది ఏంటది, ఆవుది మొత్తం రియల్ లైక్ ఆవు. ఐ థింక్ దాన్ని కూడా ఒక వెండితోనే వేసి ఆవుని కూడా టోటల్ సిల్వర్ కన్స్ట్రక్టెడ్ ఆవు అక్కడ ఉంది. వన్స్ అది మొక్కున్నాక మెల్లగా ఎగ్జిట్ వైపు వచ్చేటప్పుడు 70 kgs ఆఫ్ గోల్డ్, లిటరలీ 70 kgs 70 kgs తోని చేసిన అమ్మవారు విగ్రహం ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అభిషేకం చేయొచ్చు, ఎవరంటే వాళ్ళు అభిషేకం చేయొచ్చు. ఐ థింక్ ఒక్కరికి అంటే తినకుండా వెళ్తే ఇంకా బెటర్. మనం కూడా ఏం తినలేదు, జస్ట్ ఫ్రూట్స్. సో మెయిన్ ఏంటంటే 70 kgs అమ్మవారి విగ్రహము ఒక్కరికి 150 rupees టికెట్. అది వెళ్ళంగానే మంచిగా లోపల లైన్ ఉంటుంది, కొంచెం బాగానే లైన్ ఉంటుంది. అమ్మవారి దగ్గర కొంచెం వాటర్ పోసే వన్ టైం వాటర్ పోసే ఛాన్స్ వాళ్ళు ఇస్తారు మనకి. అమ్మట అభిషేకం నీళ్ళు ఉంటాయి కొన్ని, తీసుకొని పోతుంది. కానీ 70 kgs గోల్డ్ లైక్ చూడంగానే అసలు నాట్ అసలు నిజంగా లిటరల్లీ కలలు నీందినట్టు అనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉండేది 70 kgs అమ్మవారు. సో చూసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లా అనిపించింది శివ నీకు? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. నిజంగా అసలు తిరుపతి అంటే కంపేర్ చేయవద్దు, దేవుని ఎక్కడైనా ఒకటే. బట్ యా, ఇక్కడ మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు. వజ్రాల కిరీటము మొత్తం గోల్డ్, టోటలీ గోల్డ్. దేవుడు టోటల్ మొత్తం గోల్డ్. అంటే గోల్డ్ పూతనా అని తెలియదు కానీ బట్ ఐ థింక్ చూడడానికి అయితే లిటరల్లీ గోల్డ్ లాగానే అనిపిస్తుంది. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ రష్ అంతా లేదు, ఎందుకంటే వీక్ డే కాబట్టి రష్ అంతా లేదు. దట్స్ అ రియలీ గుడ్ థింగ్. మేమైతే అక్కడ గోవింద స్వామి దగ్గర కూడా ఆల్మోస్ట్ 5 minutes నిల్చొని మంచిగా దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ బయటకు వచ్చాం. సో ప్రతి టెంపుల్ మధ్యలో వాళ్ళు మనకు స్వీట్స్ అండ్ షోకేజ్ ఐటమ్స్, ఇంకా చీరలు అండ్ ఇంకేం చూసావు శివ మధ్యలో? చీరలు, అగరబత్తీలు, నెక్స్ట్ అంటే ఇక్కడ శ్రీపురంలో స్పెషల్ గా చేసినవి స్వీట్స్ అయితే క్రేజీ అండ్ స్నాక్స్. అవన్నీ టెంపుల్ లోపల 1 kilometer వరకు నడిచే చుట్టూనే ఉంటాయి. ఆకలేసి తినొచ్చు, టీ తాగొచ్చు, దర్శనం, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనం అన్నదానం డొనేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. డొనేషన్ ఇవ్వచ్చు. బట్ కుంకుమ చాలా బాగుంటుంది అమ్మవారిది. యాక్చువల్లీ నేను కూడా కొనుక్కున్నాను కుంకుమ. మంచి కుంకుమ కూడా మేము కొనుక్కున్నాం అక్కడ. అమ్మవారి కుంకుమ చాలా బాగుండే అసలు. అంటే లైక్ లిటరల్ న్యాచురల్గా అనిపించింది నాకు కుంకుమ పట్టుకోగా. ఎప్పుడో నేను ఇంటి దగ్గర ఉన్న కుంకుమలు ఏంటంటే ముట్టుకుంటే కొంచెం కైండ్ ఆఫ్ ఒక బిరుసులాగా అనిపించేది, లైక్ సమ్ పొడి. ఇక్కడ అక్కడ లేదు, చాలా మెత్తగా, చాలా మంచిగా సాఫ్ట్గా అనిపించింది కుంకుమ నాకు. సో అమ్మవారి కుంకుమ కూడా తీసుకున్నాము. అట్లా మీకు పిల్లలకు కావాల్సినవి కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇంట్లో ఏమైనా ఫ్రేమ్స్ కానీ విగ్రహాలు కానీ ఇట్లాంటివి ఇత్తడివి, బ్రాస్ అయితే చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. అవి
కాస్ట్ కూడా మంచి కాస్టే ఉంది. ఆ విగ్రహాలు కూడా తీసుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే హార్డ్ క్యాష్ తీసుకొని రావడం బెటర్. ఫోన్ ఇట్లా అలా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 2000 రూపీస్ అని క్యాష్ పెట్టుకొని వస్తే బ్రాస్ అవి చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ బేరబుల్ అంటే చూడాలి ఇంకా. యా అంటే లైక్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. 300 రూపీస్లో కూడా ఒక బ్రాస్ది మంచి విగ్రహాలు కూడా వస్తున్నాయి అక్కడ. సో 300 to 400 అట్లా తీసుకోవచ్చు. సో క్యారీ క్యాష్ అండ్ వాటర్ ఫుడ్ అంతా ఇట్లా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంత ప్రాబ్లం ఉండొచ్చు. వాష్రూమ్స్ కూడా లోపలనే ఉంటాయి. సో కొంచెం ఎంటర్ అయిన ఒక 5 minutesలో మీకు వాష్రూమ్స్ కూడా వస్తాయి, అక్కడ ప్రాబ్లం లేదు. మనం ఇందాక ఇదే రూట్లో వచ్చినాం కదా. ఈ రూట్ కాదు, వేరే రూట్ ఇది. ఇది సారీ, ఈ రూట్ లో వచ్చినాము, లెఫ్ట్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ మనము రూట్ అయితే చాలా బాగుంది. లైక్ ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుత్తని టెంపుల్కి వెళ్తున్నాం మనము. ఒకసారి ఇదే ఎక్స్పీరియన్స్ని మనం వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాము. వేరే వాళ్ళంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. శివర్ కన్నా కాల్ చేస్తా అంటే ఒకసారి బాగా కాల్ చెప్పాను. ఒకసారి బాగా కత్తే వాళ్ళకి వీళ్ళకి ఒకసారి ఫోన్ చేసి టెంపుల్ గురించి వాళ్ళకి కూడా చెప్తాం మనం. ఓకే, యాక్చువల్లీ బావకి నేను చెప్దామని కూడా రాజు ఒకసారి అన్న వీడియో కాల్ చేద్దామని. నా ఫోన్ ఎక్కడ? వీడియో కాల్ ఆగినప్పుడు వీడియో కాల్ చెయ్యి. ఇట్స్ ఓకే. ఇంకా ఆగినప్పుడు మనం ఎక్కడ ఆగం మోస్ట్లీ. సరే వైష్తో మాట్లాడుకొచ్చేసింది. హాయ్, ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ అయిపోయింది వైషు. అసలు అల్టిమేట్ తెలుసా, అసలు మస్తు అనిపించింది. గోల్డెన్ టెంపుల్ మస్తు టెంపుల్ అయితే క్రేజీ. సరే, సో మా వైషు అట్లనే ఉంటుంది, కాల్ చేస్తుంది, 1 minute మాట్లాడుతుంది. 1 minute మాట్లాడినా చాలా గ్రేట్ అనమాట. సరే బాగా చూద్దాం, బాగా మన ఫోన్ లింక్ చేస్తాడా లేదా. మరి నన్నే చూపించలేదు, కొంచెం కావాలంటే నేను కూడా చూపి. టోటల్ వీడియో కాల్ ఇప్పుడు జరుగుతుంది మా బావకి. నిన్నటి నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ. హాయ్ బా చందు షర్ట్ వేసుకుంటాడు. హాయ్ అరే రే 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 హాయ్ బృందా. హాయ్ హాయ్ హలో. ఇక్కడ పెట్టినా అక్కడ వద్దు, అక్కడ ఇప్పుడే. అరే వెనకాల బెడ్ అని చూపిరా బాబు పిల్లలకి. బెడ్ వెనకాల మా బెడ్ అది. టోటల్ బెడ్ యాక్చువల్లీ టవల్స్ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం కార్లనే ఇల్లు అంత ఉంది ఇక్కడ. సో ఏం చేస్తున్నారు? హాయ్ అన్నయ్య. బా అసలు పర్మిషన్ లేకుండా అంటే నేను కొలీగ్ కాదు కదా బా. అసలు ఇప్పుడే మన శ్రీ లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. చాలా బాగుంది బా. అసలు మస్తు అనిపించింది టెంపుల్. మనము నడుస్తాం కదా చందు అక్కడి వరకు. అవును. ఆ నడిచే షేప్ ఏంటి అనుకున్నావు? అది మొత్తం ఒక గోవిందుడిది నాకు తెలుసు. అది శ్రీచక్రం. కానీ స్టార్టింగ్ లో కూడా మొత్తం చక్రాల్లాగా ఉన్నాయి శ్రావో. అంటే ఆ మెట్ల దగ్గర మొత్తం చక్రాల్లో శ్రీచక్రాలతోనే ఉండేది. శివాని చెప్పింది. మనల్ని నడిపేయడం కూడా లైన్ ఉంటది కదా అక్కడ దూరం లైన్ లో నడుచుకుంటూ. అదంతా శ్రీచక్రం అదేంటి షేప్ లో నడుస్తాం. సో మన వ్యూవర్స్ కి కూడా మంచి థాట్ అది. అంటే శ్రీచక్రం లైన్ లో ఉంటుంది కాబట్టి గుడ్. సో
లేదు అది లైవ్ రికార్డింగ్ లో ఉంది. సో ట్రావెలర్స్ చూసారు కదా, మా బాబు కూడా చెప్తున్నాడు ఇదిగోండి ఇక్కడే ఉంది. శ్రీచక్రం అంట మొత్తం వేలో ఉంటుందంట మనకి. అప్లోడ్ చేద్దాం అనుకుంటా బాగా, అప్లోడ్ చేద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు బాగా, లేకపోతే అప్లోడ్ చేస్తుండే. ఇంటికి వచ్చి ఎడిట్ చేసి ఇంటికి వస్తే ఎడిట్ చేసేయమంటారు. అట్లయితే నా ఫస్ట్ మీ వాయిస్ పెడతారు అనుకుంటా, వాయిస్ ఓవర్. చిన్నది అభిషేకం అయిందా మెయిన్ లక్ష్మీ అది అమ్మవారి దగ్గర? అయిపోయింది బా, చేసినాం కాకపోతే చెంబులో అవునవునవును చెంబులో నీళ్ళు ఇస్తారు కదా. అవును క్రేజీ ఉండే అసలు. అది కూడా మొత్తం 70 kg గోల్డ్ అంటే కదా. అవును నెక్స్ట్ ఎక్కడ? తిరుగుతాని. వెరీ గుడ్. అంటే ఓన్ వెహికల్ ఉంది కాబట్టి పిక్చర్ లైట్ గా పోవచ్చు మనం. కానీ చాలా బెస్ట్ అనిపిస్తుంది మా ఓన్ వెహికల్ అంటే. లైక్ మనం అఫ్ కోర్స్ లాస్ట్ టైం బలనే తీసుకున్నాం, కానీ అసలు మనం వెహికల్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకోవడం, ఆపుకోవడం మొత్తం బాగుంది. మంచి రోడ్స్ కూడా, హైవే రోడ్స్ అవి. ఇంత రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, హైవే రోడ్స్ బాగున్నాయి. మంచిగా మార్నింగ్ స్టార్ట్ అయినాము. మళ్ళీ అయిందా టిఫిన్ ఏమన్నా? శివాని కీన్వా కిచిడి చేసింది, మంచి కిచిడి కూడా రెడీగా ఉంది బ్యాగ్ లో. ఇప్పుడు టిఫిన్ మార్నింగ్ ఏం తీసుకోలేదు, అంటే ఫస్ట్ టెంపుల్ చూసుకుందామని. రూమ్ లో ఉంటేనా మరి పవర్ ఉండే రూమ్ లో అంటే నేను ఏం చేసిన అంటే రైస్ కుక్కర్ లో కిచిడి చేసేసిన, ఇండక్షన్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కినోవా వేసిన, హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. ఇంకా పెద్ద టైం టేకర్ ఏం తీసుకోలేదు. ఫస్ట్ ఏమంటారు గ్యాస్ టైప్ స్టవ్స్ అనుకున్నాం, కానీ రూమ్స్ లో ఎలా ఉండవని ఇండక్షన్ స్టవ్ అయితే డోర్ పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అని. గ్యాస్ టైప్ మనం క్యారీ కూడా చేయొద్దు, అవి డేంజర్. కానీ ఇక మేము మొన్న చేసాము, అంటే అవుట్ సైడ్ దగ్గర మనకి ఎక్కడైనా రోడ్డు మీద సైడ్ కాపుకొని చేసుకోవాలనుకుంటే ఉండాలి కదా. గ్యాస్ అంటే ఫ్లేమబుల్ కదా బావ, అది కార్ లో మనం అది అంత రికమెండ్ కాదు. ఏం కాదు, అది సేఫ్ గా రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటే ఏమీ కాదు. అంటే దాని పైన బరువు పడి సంథింగ్ అది గ్యాస్ అట్లా ఓపెన్ అయ్యా ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని భయం అంతే. యాక్చువల్గా మాకు తోడుగా ఇంకెవరైనా ఉంటే మేబీ అట్లా ఉండేదేమో, కాకపోతే ఇద్దరమే ఉన్నాం, కానీ రోడ్డు మీద ఎక్కడ స్టాప్స్ చేయట్లేదు. లేదు ఎక్కడ రోడ్డు మీద ఆగేటట్టు అయితే చేయట్లా. అదే వెదర్ ఎట్లుంచిందో అమ్మ ఫుల్ ఎండ. నల్గొండలో మే ఉన్నట్టుంది నాకైతే ఇక్కడ. ఎండలు ఇక్కడేమో వర్షాలు ఫుల్. అసలు ఇక్కడ వర్షం చుక్కగా క్లౌడే లేదు, అసలు మొత్తం ఎండనే. ఇంకా అసలు నిన్న రాయలసీమ కడప కర్నూలు రూట్ అయితే వాటర్ లేవు, మొత్తం లిటరల్లీ చెట్లు కూడా లేవు చుట్టుపక్కల ఎక్కడ. నానా ఇక్కడ తింటే మనం ఇక్కడే తినేసి హైవే ఎక్కితే బెటర్ ఏమో అనుకుంటున్నాం. వన్స్ ఇక్కడ హైవే ఎక్కితే పోయేటట్లేదు. ఆ టోటల్ రోడ్ అక్కడ రైట్ ఉంది చూసినాం, టోటల్ హైవే ఉంది. 86 kilometers. 86 బా. 86 ఓకే. మంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. యాక్చువల్ తినాలని లేదు కానీ 4 అవుతుంది తినేసరికి. వద్దు తినేసి వెళ్తాయి, ఫుడ్ పాడైపోతుంది మళ్ళీ. తిరుపతికి వెళ్ళే కంటే ముందే ఆపుకొని తింటే బెటర్ కదా, మళ్ళీ హైవే ఎక్కితే మనం అక్కడ ఆపలేము. అవునవును. సరే ఆ ముందు చెట్టు కింద తిందాం. షూర్ బాయ్. అయితే లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ చేసుకొని మళ్ళీ విల్ స్టార్ట్ తిరుగుతాను. ఒక 20 minutes స్టార్ట్ అయిపోతుంది. షూర్ ఓకే. హ్యాపీ దర్శన్. బాయ్. యా బా షూర్. థ్యాంక్ యూ. బాయ్. లేదు పాపం, అంటే మనకు కూడా ఇంకా టైం మళ్ళీ ఏం కాదు. ముందు అక్కడ కాదా చెట్టు కింద. సో ట్రావెలర్స్ చూసారు కదా, బాగా కూడా అదే అంటుండు, తిరుత్తని చాలా మంచి టెంపుల్. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయండి. ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత అగైన్ వి విల్ స్టార్ట్ టు తిరుత్తని టెంపుల్. టిల్ దెన్ ఏముంది, టాటా బై బై. ఇక్కడ ఆపుదామా కార్? సో ఇక్కడ హైవే ఎక్కే కంటే ముందు ఆపుతున్నాము. ఇక్కడ లంచ్ చేసుకొని విల్ స్టార్ట్ టు తిరుత్తని. ఆపొచ్చు, ఏం కాదు, ఆఫ్ చేస్తున్నా. ఓకే ఆల్ బాయ్. ఒకసారి కాపీ కంట్రోల్ చేద్దామా, లేకపోతే
ఆటో క్లిక్ చేసేసి డిలీట్ చేసేసి మళ్ళీ పెట్టుకో.